శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. చాలా ఆలస్యంగా ఈరోజు మా ఇంట్లో ఆవకాయల పండగ, అంటే కొంచెం పండగ, మిగతాది రేపు. పచ్చావకాయ పెడతారు మా అత్తారింట్లో అని చెప్పాను కదా. అంటే వాళ్ళు ఇప్పుడు పెట్టట్లేదులేండి, ఈ మధ్య మా ఆడబడుచు పెట్టింది కొంచెం. అయితే చాలా సంవత్సరాలు అయింది, నేను 4 ఏళ్ళ నుంచి పెట్టట్లేదు. అది చాలా దారుణమైన వేడి, చాలా రుచి కూడా. ఒక పావు కేజీ కారం 500, అది గొల్లప్రోలు మిర్చితో. అది పసుపు రంగు వస్తుంది అనమాట. గొల్లప్రోలు మిర్చి ఆ రంగులో ఉంటాయి. దాంతో ఒక డజన్ కాయలు ఆవకాయ పెట్టానండి. పెద్ద కాయలే, సువర్ణరేఖకాయతో పెట్టే. సువర్ణరేఖకాయకి పీచు బాగా వచ్చి ఊట అది బాగా ఊరుతుంది, ముక్క పాడవదు. లేదా ఒక్కోసారి కొత్తపల్లి కొబ్బరితో కూడా పెడతాను. పొద్దునంతా హడావిడి సరిపోయింది. లేచి గబగబా స్నానం చేసి పూజ చేసుకుని అది అయ్యి వంట కూడా ఇవాళ ఏదో సింపుల్గా తేల్చేశాను. ఆవకాయ పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మీతో మాట్లాడదామని. అయితే నూనెలు కారాలు అన్ని ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఆయన ఆవకాయ మానలేం కదా. అసలు మా ఇంట్లో అయితే మా నాన్నగారు మా వారు ఆవకాయ 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 అది బాగా ఫ్రెష్గా ఉన్న నాళ్ళు ఒక 4 నెలలు తర్వాత మళ్ళీ అంత వేసుకోరు. అప్పుడు వేరే ఊరగాయలకి వెళ్ళాలి, దోస ఆవకాయ అలాగా. లేకపోతే మళ్ళీ అప్పటికప్పుడు ఇప్పుడు త్రూఅవుట్ ఇయర్ దొరుకుతున్నాయి కదా, మళ్ళీ 2 కాయలు పెట్టడం అలాగా పిల్లలకి ఇవ్వాలి. అంటే కోడళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళ పుట్టిళ్ళ నుంచి. వాళ్ళకి నా రుచి కూడా ఇష్టమే, నేను పెట్టిన రుచి కూడా. అందుకని పిల్లలకి ఇవ్వడానికి అలా అని ఆవకాయ రేపు మామూలు ఆవకాయ రేపు కానీ ఎల్లుండి కానీ పెడదామని అనుకుంటున్నాను. మరి అది సంగతి అండి. ఈ పచ్చావకాయ కలిపేశాను, ఒక పెద్ద గిన్నెలో పెట్టేశాను. ఎల్లుండి తిరగలుపుని మిగతా నూనె పోసుకుని అప్పుడు జాడీలో పెట్టేస్తాను. ఈ పచ్చావకాయలో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తేనే ఎక్కువ రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి అది. కానీ చాలా వేడి, తగ్గుమాత్రంగా ఎప్పుడైనా తినాలి. అయితే చాలా ఎసిడిటీ, గ్యాస్ అన్నీ వచ్చేస్తాయి దానికి. పడి వాళ్ళకి పడతాయి, కానీ ఇప్పుడు అందరికీ ఎక్కువ పడడం లేదు కదా. అది ఈ ఆవకాయల హడావిడితో నేను చేయలేదు. నన్ను చాలాసార్లు అడిగారు, నేను లాస్ట్ ఇయర్ చూపించాను, చెప్పాను కూడా. అయినా మరొక్కసారి నేను మామూలు ఆవకాయ, పచ్చావకాయకి అయితే 1 గ్లాస్ కారం వేసుకున్నాం అనుకోండి, 2.5 గ్లాసులు ఆవపిండి వేయాలి దానికి. అంటే ఒక్క మామూలు ఆవకాయకి సమానంగా వేస్తాం కదా, ఉప్పు తక్కువ, కారం ఆవపిండి సమానంగా వేస్తాం. దీనికి అలా కాదు, ఇది కారం ఎక్కువ, అందుకని ఆవపిండి ఎక్కువ వేయాలి. అది సంగతి. అయితే 25 కేజీలు తగు మాత్రం ఆవకాయకి 25 కేజీలు కాదు, 25 కాయకి కేజీ లెక్కన వేస్తానండి నేను. కేజీ కారం, కేజీ ఆవపిండి, ఒక కొట్టించిన రాళ్ళ ఉప్పు అయితే 30, టాటా సాల్ట్ లాంటివి అయితే 1/2 కేజీ అలా వేస్తాను కొలత. 25 కాయకి సమానమైన కాయ, మరి పెద్దది కాదు చిన్నది కాదు. ఇది లెక్కండి, ఇంకా దానికి చూసుకోక్కర్లేదు. అన్ని గుప్పుడు మెంతులు గుప్పుడు పైన వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ కలుపుకునేవాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవాలి. నేను వెల్లుల్లిపాయ తొక్క తీయనండి, ఎందుకంటే తొక్క తీయకుండా వేస్తే ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి వెల్లుల్లి ఆవకాయ. లేకపోతే ఒక 2 నెలలు అయ్యాక ఒక రకమైన ఉల్లిపాయ ఉప్పు తేరినట్టుగా ఉంటుంది. ఇలా తొక్కతో వేస్తే ఆవకాయ వెల్లుల్లిపాయ ఘాటు ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఇదండి నా ఆవకాయ విశేషాలు. ఇంకా మాగాయ పని ఉంది, అది పెద్ద పని. నూనె మాగాయ అయితే తేలిక, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టి కలిపేసుకోవచ్చు. ఇది మామూలుదైతే ఇది మా వారికి అయితే అసలు ఇష్టం లేదు అంటే ఆవకాయ ఇష్టమే, ఏదో తెప్పించేసుకుందాంలే. మళ్ళీ తెప్పించిన వాళ్ళకే అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను పెట్టిన ఊరగాయలు మా వారికి చాలా ఇష్టం. నేను మా అమ్మ దగ్గర, మా నాయనమ్మ గారి దగ్గర చూశాను, అమ్మ దగ్గర నేర్చుకున్నాను. పచ్చావకాయ అత్తారింట్లో చూశాను. పైగా ఆయన అంటే మా నాయనమ్మ గారికి బాగా పేరు, ఊరగాయలు బాగా పెట్టేవారు ఆయన. ఆవిడ అన్ని రకాల ఊరగాయలు పెట్టేవారు, ఇదివరకు చెప్పాను కదా. ఈయన చాలా ఇష్టంగా తినేవారు మా నాయనమ్మ గారు పెట్టినవి. మీ మామగారు పోలికి వచ్చేసింది నీకు, నీ చెయ్యి అమృతం అంటారు మా వారు. అంత ఇష్టం ఆయనకి నా వంటన్నా, నా ఊరగాయలన్నా. నా ఫస్ట్ బెస్ట్ ఫ్యాన్ మా వారే, తర్వాతే పిల్లలు. మా వారికి అంత ఇష్టం. అయితే ఇదండి సంగతి. మీరు ఊరగాయల పని మొదలుపెట్టారా, లేకపోతే మొదటి వారంలో పెడతారు చాలామంది. కాయ మాత్రం బాగుందండి. నేను కొంచెం సందేహించాను, ఇప్పుడా మొదటి వారం అని.
కానీ చాలామంది పెట్టాము టెంక కట్టింది అని చెప్పడంతో పెట్టాను. టెంక కట్టింది. కాయ కూడా చాలా బాగుంది, చక్కగా ఉంది కాయ. కాయ రూ. 15 పడిందండి. ముక్క కొట్టడానికి 5 రూపాయలు చొప్పున తీసుకున్నారు. ఇది సంగతి అండి. మీరందరూ ఊరగాయలు ఎప్పుడు మొదలు పెడతారు? మీ విశేషాలు చెప్పండి. నేనైతే ఇంకా నూనె మాగాయ కలపాలి, మామూలు ఆవకాయ పెట్టాలి, మళ్ళీ అందులో కొంచెం తీపిది బెల్లం ఆవకాయ పెడతాను. బెల్లం పాకం కొంచెం పాకం పట్టేసి చిక్కగా కలుపుతాను. అది పెద్ద వీళ్ళు అంత తినరు. నాకు మా కోడళ్ళకి ఇష్టం. దోశల్లో వాటిలో నలుచుకున్నా కూడా బాగుంటుంది చాలా. ఇది సంగతి అండి. ముక్క కూడా రుచిగా ఉంటుంది పెరుగన్నంలో నలుచు తింటే. ఇవన్నీ మీకు తెలిసినవే అయి ఉంటాయి. కాకపోతే మా ఇంట్లో ఊరగాయల విశేషాలు చెప్తున్నాను. మరి మీ అభిప్రాయాలు తెలియజేసేయండి. ఇవాళ ఊరగాయల కబుర్లే 300 రేపు కూడా ఇదే హడావిడి అయ్యి ఉండొచ్చు. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.